ఉధృతంగా తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తా ఉంది. ఇక వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కడియం కావ్య అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి గెలిపే ధ్యేయంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున రేగొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే పెట్రోల్ బంక్ సమీపంలో ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో జనజాతర బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు ఏర్పాట్లన్నీ కూడా జనజాతర సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరిగినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కావచ్చు, పరకాల ఎమ్మెల్యే అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎవరైతే రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారో వాళ్ళిరువురు కూడా ఈ యొక్క సభకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా దాదాపు 4-5 రోజుల నుంచి కూడా మరి సమీక్షిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ముఖ్యంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా యొక్క సభకు జనజాతర సభకు రానున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హెలిప్యాడ్ ద్వారా ఆయన ఇక్కడ చేరుకుంటారు. దీంతో అక్కడ కూడా ఏదైతే హెలిప్యాడ్ ప్రాంతంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పోలీస్ శాఖ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఇక్కడ చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ఇక్కడ జనాలు అయితే ఎక్కువగా తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేశారో అదేవిధంగా కుర్చీలు కావచ్చు, ముఖ్యంగా ఇది వేసవి కాలం కాబట్టి వేసవి తాపాన్ని తట్టుకునేటటువంటి విధంగా ఇక్కడికి వచ్చేటటువంటి కార్యకర్తలు నాయకులకు సంబంధించి మరి ఏదైతే మంచినీటి సదుపాయం కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క జనజాతర సభను మరి విజయవంతం చేసేలా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మరి వ్యూహాలు రచిస్తున్నటువంటి వేళ మొత్తానికైతే మరి ఏ ప్రతిపక్షాలకు సంబంధించి ధీటైనటువంటి సమాధానం ఇదే వేదికగా ఇవ్వాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. అందుకే ఈ కార్యక్రమాన్ని కావచ్చు, జనజాతర బహిరంగ సభను కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు రేగొండ మండల కేంద్రంలో కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో సమీర్, ఆర్బీ న్యూస్.